హలో వ్యూవర్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే ఇవాళ అదిరిపోయే దబ్బా అండ్ లివర్ కాంబినేషన్లో కర్రీ అయితే చేయబోతున్నాను. టేస్ట్ అదిరిపోద్ది, వేరే లెవెల్ ఉంటుంది. ప్రాసెస్ చెప్తాను చూడండి. ముందుగా అయితే ఇలాగా కట్ చేసి పెట్టుకున్న దబ్బా లివర్ని మంచిగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కడిగేసి పక్కనైతే పెట్టుకోవాలి. విడివిడిగా కూడా చేయొచ్చు ఈ కర్రీ, బట్ రెండు కలిపి కూడా చేసుకుంటే అదిరిపోతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. వీటిని మంచిగా అయితే కడిగి ఒక బౌల్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి, నీరంతా ఇంకేంత వరకు. ఎందుకంటే నీరుంటే కాస్త నీసు వాసన వస్తుంది కాబట్టి వాటిని నీరు పోయేంత వరకు అలాగా ఒక బౌల్లో తీసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి మంచిగా కడిగి. సో ఈ విధంగా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని మిర్చిని దోరగా అయితే వేయించుకొని, దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా అయితే వేయించుకుంటూ ఉండాలన్నమాట. అవి వేగుతూ ఉండగా మధ్యలో ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు రెబ్బల్ని అలా అయితే యాడ్ చేసేసుకోవాలి మంచిగా. సో ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని కూడా వేగుతూ ఉండగా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని అలాగ తాలింపుని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా కూర అయితే వేరే లెవెల్ ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా తాలింపు అనేది వేగిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి రెడీగా పెట్టుకున్న దబ్బా అండ్ లివర్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను దబ్బా కర్రీని వేసేసుకొని కొంచెం సేపు అలాగా వేయిస్తున్నాను అనమాట. లివర్ అనేది తర్వాత యాడ్ చేస్తున్నాను. రెండు కలిపి కూడా వేసేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా వేసాను. మీకు నచ్చితే రెండు కలిపి కూడా ఒకేసారి వేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ముందుగా అయితే దబ్బా వేసా, దాని తర్వాత లివర్ కూడా వేసేసాను. వీటిని ఇప్పుడు తాలింపు పట్టేలాగా మంచిగా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఉప్పు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. సో ఇలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకొని కిందకి పైకి మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే వదిలేయాలన్నమాట. మనకు మూత తీయంగానే చూసారా, ఈ విధంగా అయితే నీరంతా పోయి చుట్టుపక్కల నూనె అయితే రావాలన్నమాట. సో అప్పుడు మనకి ముక్క ఉడుకుతుందని, మంచిగా ఉడికిందని అర్థం. సో ఈ విధంగా అవుతుంది. ఈలోపు మనం టొమాటోల్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కారం రుచికి తగ్గ వేసేసుకోవాలి. మీరు ఎంత అయితే తినాలనుకుంటున్నారో అంత కారం అయితే వేసేసుకోండి. దీన్ని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే కూరలో చపాతీల్లోకి బాగుంటుంది, వైట్ రైస్లో కూడా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. బట్ మోస్ట్లీ మనకు చపాతీ వాటిలోకి అయితే తినడానికి చాలా బాగుంటుంది. రెడీగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే ఇలాగా, ఫ్రైగా దగ్గరగా కావాలంటే టమాటో పేస్ట్ లేకపోకుండా మీరు దగ్గరగా చేసుకోవచ్చు అనమాట. సో గ్రేవీ కావాలనుకుంటే ఇలాగా టమాటో పేస్ట్ని వేసేసుకొని గ్రేవీకి ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది, ఉప్పు కారం అనేది ముక్కకి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. సో ఈ విధంగా ఉడుకుతుంది చూసారు కదా. దీంట్లోకి ఇప్పుడు ఎండి కొబ్బరి, గరం మసాలా అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, మసాలా ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. మసాలా అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు, సో ఇది హోమ్ మేడ్దే కాబట్టి గరం మసాలా మీకు అంత ప్రాబ్లమే ఉండదు. సో గరం మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఎండి కొబ్బరి, గరం మసాలా కొంచెం సేపు అయితే వదిలేయాలి. దాని తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది అనగా కొత్తిమీర జల్లి 5 నిమిషాల నుంచి దించేస్తే అదిరిపోయే దబ్బా లివర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.